నమస్తే K24 న్యూస్. యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య K24 న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి వినాయక చవితి నవరత్నాలు ప్రారంభం కానున్నాయి. వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీస్ అనుమతులు పొందాలని ఆయన తెలిపారు. అనుమతులు పొందడానికి పోలీస్ స్టేషన్, మీ సేవా సెంటర్లో కానీ, మొబైల్ యాప్లో కానీ లేదా ఆన్లైన్లో ద్వారా అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఓకే, ముందుగా యాదమరి మండల ప్రజలందరికీ యాదమరి పోలీస్ స్టేషన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నెల 27వ తేదీ జరుగు వినాయక చవితి పండుగ సందర్భంగా మన మండల పరిధిలోని గ్రామాలలో వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు ఏర్పాటు చేయడం సహజంగా జరుగుతుంటుంది. ఈ వినాయక చవితి ఎవరైతే తన ఇంట్లో కాకుండా పబ్లిక్ ప్లేస్లో ఎక్కడెక్కడ పెడతారో వాళ్ళందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమనగా, మీరు తీసుకునే వినాయక చవితి ఈ బొమ్మలు ఎక్కడైతే తీసుకుని వచ్చి ఇన్స్టాల్ చేస్తారో ఆ ప్లేస్ ఎక్కడ, ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తారో, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, ఎన్ని రోజులు పెడతారో అనే విషయంగా ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్గా ఒక రిక్వెజేషన్ ఇచ్చి కమిటీ మెంబర్స్ సంతకాలు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకోకుండా మన చిత్తూరు గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సపరేట్ ఒక లింక్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రాసెస్ ఇది. మన జిల్లా తరఫున ఒక లింక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లింకు మన యాదమరి మండలానికి సపరేట్గా ఉంటుంది. ఆ లింక్ నేను ఆల్రెడీ కొంతమంది గ్రూపులో కూడా పెట్టాను. ఇప్పుడు కూడా మీడియా ద్వారా కొన్ని గ్రూపుల్లో పంపిస్తాము. దాంట్లో ఎవరైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో, విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఆ వ్యక్తి జస్ట్ ఆ యాప్ ఒకటి మీకు PDF కాపీ కూడా గ్రూప్లో పెట్టాను. జస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా PDF ఫైల్ కూడా పెట్టాము. దీంట్లో ఒకసారి లింక్ ఓపెన్ చేస్తేనే బ్రౌజర్లో మొబైల్ నెంబర్ అడుగుతుంది, OTP వస్తేనే ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇవ్వాలనుకున్నామో, ఎక్కడ పెట్టే ప్లేసు, విగ్రహం ఎత్తు, ఎంత దూరంలో మీరు ఎన్ని రోజులు విగ్రహాన్ని పెట్టుకుంటారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు, ఈ సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే యాదమరి SHO నా లాగిన్కి వస్తుంది. అక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే దాన్ని అప్రూవల్ ఇస్తాము. అది పర్మిషన్ కింద ట్రీట్ చేస్తారు. ఒకవేళ అక్కడ ఏదైనా ఇష్యూ ఉందంటే మేమన్నీ ఫిజికల్గా వచ్చి చూస్తాము. ఇష్యూ ఉందంటే రెండు పార్టీలు పిలిపించి ఇష్యూ లేకుండా ఇద్దరిని పిలిపించి కోఆర్డినేట్ చేసి పెట్టించడం జరుగుతుంది. లేదా ఎలాంటి ఇష్యూ వస్తుందని దాన్ని ఆపడం జరుగుతుంది. అలాంటి ఇంతవరకు మండలంలో అయితే ఎక్కడా లేదు. మండలంలో ఎవరైనా విగ్రహాలు పెట్టాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసుకోండి, దాంట్లో కావాల్సిన సమాచారాన్ని సబ్మిట్ చేయండి. ప్రశాంతంగా పండుగ వాతావరణాన్ని చేయాలి కానీ, సంప్రదాయంగా పద్ధతిగా చేయాలి కానీ, అనవసరమైన పాదకక్షలు మనసులో పెట్టుకుని కానీ, పొలిటికల్ ఇష్యూస్ ఏదైనా తీసుకొచ్చి కానీ, అనవసరమైన రెచ్చగొట్టే దూరంలో ఏదైనా గొడవలు సృష్టించినా కానీ వారిపైన క్షమించము, కఠినమైన చర్యలు తీసుకుంటాము. పండుగ అనేది ఎప్పటికి కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ ఉందంటే నా దృష్టికి తీసుకురండి. మేము అడిషనల్గా ఫోర్స్ని పంపిస్తాము. పండుగలన్నీ ప్రశాంతంగా మన మండలంలో జరిగేదని చూద్దాము. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు, దాంట్లో ఎలా అప్లోడ్ చేయాలి అని. ఎవరు కూడా స్టేజ్కి వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఇదంతా అయిన తర్వాత QR కోడ్ జనరేట్ అవుతుంది. మేము వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటాము. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.